ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి నేను తీసుకుంటున్నాను. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండిని వాడుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పును వేసుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. నెయ్యి అంతా పిండికి పట్టించిన తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. అలా ఈ విధంగా రెడీ అయ్యేంత వరకు పిండిని కలుపుకొని రెస్ట్ ఇస్తే 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా పిండి కలుపుకున్న తర్వాత ఒక 4 బాల్స్ వరకు చేసుకుంటున్నాను. అలా చిన్నవి కూడా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఈ బాల్స్ని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పొడిపిండిని జల్లుకుంటూ రెగ్యులర్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా పల్చగా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చపాతీని అయితే రోల్ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చపాతీస్ లాగా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని పైన నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఈ స్వీట్ రెసిపీ మరింత కమ్మగా ఉంటుంది. ఈ నెయ్యి మొత్తాన్ని చపాతీ మొత్తానికి రాసుకున్న తర్వాత మరొక చపాతీ పైనుంచి వేసేయండి. వేసినాక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా నెయ్యి మొత్తాన్ని చపాతీని ఇలా రోల్ చేసుకుంటే ఎలా అంటే ఈ చపాతీకి నెయ్యి పట్టించడం వల్ల పొరలుగా వచ్చే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా అన్నింటినీ మొత్తం మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ అన్ని చపాతీలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లాన్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి పైన పెట్టేసి కాస్తంత ప్రెస్ చేసేస్తే కనుక మనకి రెడీ అయిపోద్ది. అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఒక దాన్ని తీసుకొని చపాతీ కర్రతో ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాస్తంత లైట్గా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పొరలు అనేవి అతుక్కుంటాయి. మనకు అసలు పొరలుగా రావు. అన్నింటినీ ఇదే విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. వేసుకునే ఆయిల్ వేడైనాక వేడి నూనెలో ఇది 1 by 1 వేసేసుకోండి. వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా పొరలన్నీ విచ్చుకునే విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే లోన నుంచి పొరలు విచ్చుకుంటూ వస్తాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వచ్చేస్తుంది, కానీ లోన వరకు మనకి కుక్ అవ్వదు. అలాగే ఈ లేయర్స్ కూడా రావు. ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ కాస్త లైట్ కలరే వస్తుంది. నేను ఇక్కడ తీసుకునేది మైదా పిండి కాబట్టి పెద్ద డార్క్ కలర్ రాదు. మరీ డార్క్ కలర్ వచ్చేసినా కానీ క్రిస్పీగా అయిపోతుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. వేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా స్టిక్కీగా అయితే సరిపోద్ది. ఈ వేడి పాకంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి అటు ఇటు తిప్పితే ఒక 2 minutes ఉంచితే చాలు. పాకం అంతా బాగా పీల్చుకుంటుంది. ఇలా అన్నింటిని రెడీ చేసుకొని ఈ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు వేడిగా ఆ పాకం వేడిగా ఉన్నప్పుడే పైనుంచి ఎండు కొబ్బరిని వేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వాటితో పాటు కలుపు తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. లుకింగ్ ఎమ్మీ కదా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.